వాంట్ టు, వాంట్స్ టు, ఇవి మనం విష్ గురించి వాడతాం. విష్ అంటే కోరిక. వాంట్ టు, వాంట్స్ టు ఫార్మల్. అదేవిధంగా ఈజ్ ఈక్వల్ టు వుడ్ లైక్ టు. వాంట్ టు, వాంట్స్ టు అన్న వుడ్ లైక్ టు అన్న ఒకటే. అయితే ఇదేమో వాంట్ టు, వాంట్స్ టు అనేది ఇన్ఫార్మల్, వుడ్ లైక్ టు అనేది ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే ఏం లేదు, మన ఫ్రెండ్స్తో కానీ చుట్టాలతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు వాంట్ టు, వాంట్స్ టు మాట్లాడతాం. కాలేజీలో కానీ అఫీషియల్గా కాలేజీలో కానీ ఆఫీసుల్లో కానీ మాట్లాడే సందర్భంలో వుడ్ లైక్ టు వాడతాం. ఇక్కడ మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడతాం. హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్. సెంటెన్స్ ఫార్మేషను సబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ వాంట్ టు కానీ వాంట్స్ టు కానీ, నెక్స్ట్ V1 ఫామ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ ఫామ్ చూద్దాం. సబ్జెక్టు ఐ, వి, యూ, దే, చిల్డ్రన్ ఇవన్నీ సబ్జెక్ట్ అవుతాయి. తర్వాత వాంట్ టు వస్తుంది. నెక్స్ట్ వర్బ్ 1 బై, ఆబ్జెక్ట్ ఏ బైక్. ఐ వాంట్ టు బై ఏ బైక్. నేను ఒక బైక్ కొనాలని అనుకుంటా ఉన్నాను. వీ వాంట్ టు బై ఏ బైక్. మేము ఒక బైక్ కొనాలని అనుకుంటా ఉన్నాము. యూ వాంట్ టు బై ఏ బైక్. నువ్వు ఒక బైక్ కొనాలని అనుకుంటా ఉన్నావు. దే వాంట్ టు బై ఏ బైక్. వాళ్ళు ఒక బైక్ కొనాలనుకుంటా ఉన్నారు. చిల్డ్రన్ వాంట్ టు బై ఏ బైక్. పిల్లలు ఒక బైక్ కొనాలని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ హీ, శ్యామ్, ఇలా హీ, శ్యామ్, షీ, పద్మ ఇటు వచ్చినప్పుడు ఇక్కడ వాంట్ ఉంది కదా, దానికి ఎస్ కలపాలన్నమాట. ఇక్కడ ఎస్ కలపాల్సి ఉంటుంది. హీ వాంట్స్ టు బై ఏ బైక్. అతను ఒక బైక్ కొనాలని అనుకుంటా ఉన్నాడు. పద్మ వాంట్స్ టు బై ఏ బైక్. పద్మ ఒక బైక్ కొనాలని అనుకుంటా ఉంది. నెక్స్ట్ నెగిటివ్ ఫామ్. ఈ నెగిటివ్ ఫామ్లో ఈ సబ్జెక్ట్ తర్వాత ఈ డూ నాట్ పెడతాం. ఐ డు నాట్ వాంట్ టు బై ఏ బైక్. నేను ఒక బైక్ కొనాలని అనుకోవడం లేదు. ఇది డూ నాట్ ఫుల్ ఫామ్, షార్ట్ ఫామ్ డోంట్. వీ డోంట్ వాంట్ టు బై ఏ బైక్. మేము ఒక బైక్ కొనాలని అనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు బై ఏ బైక్. వాళ్ళు ఒక బైక్ కొనాలని అనుకోవడం లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా హీ డూనే, కానీ ఇక్కడ ఎస్ ఉంటుంది కదా, ఎస్పీకి డూ కలుపుతాం. డూ కాస్త డస్ అవుతుంది. హీ డస్ నాట్ వాంట్ టు బై ఏ బైక్. అతను ఒక బైక్ కొనాలని అనుకోవడం లేదు. ఈ డస్ నాట్ అనేది ఫుల్ ఫామ్, డజంట్ అంటే షార్ట్ ఫామ్. శ్యామ్ డజంట్ వాంట్ టు బై ఏ బైక్. శ్యామ్ ఒక బైక్ కొనాలని అనుకోవడం లేదు, అలా వస్తుంది. క్వశ్చన్ ఫామ్ ఏం లేదు. ఈ పాజిటివ్ ఫామ్ ఉంది కదా, ఈ పాజిటివ్ ఫామ్లో బిగినింగ్ ఇక్కడ డూ, ఇక్కడ డస్ పెట్టేసేసి ఇక్కడ ఎస్పీకి వేస్తే క్వశ్చన్స్ అయిపోతాయి. ఇక్కడ డూ పెట్టాలి, ఇక్కడ డస్ పెట్టాలి, అంతే, క్వశ్చన్స్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, దే వాంట్ టు బై ఏ బైక్ అంటే వాళ్ళు ఒక బైక్ కొనాలనుకుంటా ఉన్నారు. ఇక్కడ ముందు డూ పెట్టి డూ దే వాంట్ టు బై ఏ బైక్, వాళ్ళు ఒక బైక్ కొనాలని అనుకుంటా ఉన్నారా, డూ పెడితే క్వశ్చన్ అయిపోతుంది. డూ యూ వాంట్ టు బై ఏ బైక్. నువ్వు ఒక బైక్ కొనాలనుకుంటా ఉన్నావా, అలా వస్తుంది. ఇక్కడ డస్ హీ వాంట్ టు బై ఏ బైక్. అతను ఒక బైక్ కొనాలనుకుంటున్నాడా. డస్ శ్యామ్ వాంట్ టు బై ఏ బైక్. శ్యామ్ ఒక బైక్ కొనాలని అనుకుంటా ఉన్నాడా, అలా వస్తుంది. ప్రాక్టీస్ 1. పిఎఫ్ అంటే పాజిటివ్ ఫామ్. శాంతి వాంట్స్ టు బికమ్ అ డాక్టర్. శాంతి ఒక డాక్టర్ అవ్వాలని అనుకుంటా ఉంది. ఎన్ఎఫ్ అంటే నెగిటివ్ ఫామ్. శాంతి డస్ నాట్ వాంట్ టు బికమ్ అ డాక్టర్. శాంతి ఒక డాక్టర్ అవ్వాలని అనుకోవడం లేదు. క్వశ్చన్ ఫామ్. ఏ పాజిటివ్ ఫామ్ ముందు డస్ పెడితే క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ తీసేయాలి కాబట్టి. డస్ శాంతి వాంట్ టు బికమ్ అ డాక్టర్. శాంతి ఒక డాక్టర్ అవ్వాలనుకుంటా ఉందా, ఆన్సర్ ఎస్ షీ డస్. ఈ డస్ ముందు వాట్, వేరు, WH వర్డ్స్ ఉన్నాయి కదా, క్వశ్చన్ వర్డ్స్, అవి పెడితే ఇవి రకరకాల క్వశ్చన్స్ అయిపోతాయి. వాట్ డస్ శాంతి వాంట్ టు బికమ్. వాట్ డస్ శాంతి వాంట్ టు బికమ్. శాంతి ఏమవ్వాలని అనుకుంటా ఉంది, ఆన్సర్ షీ వాంట్స్ టు బికమ్ అ డాక్టర్. ఆమె ఒక డాక్టర్ అవ్వాలనుకుంటా ఉంది. హూ వాంట్స్ టు బికమ్ అ డాక్టర్. ఒక డాక్టర్ ఎవరు అవ్వాలనుకుంటా ఉన్నారు, ఆన్సర్ శాంతి. వై డస్ శాంతి వాంట్ టు బికమ్ అ డాక్టర్. శాంతి ఒక డాక్టర్ అవ్వాలని అనుకుంటా ఉంది. షీ వాంట్స్ టు బికమ్ అ డాక్టర్ టు సర్వ్ పూర్ పీపుల్. ఆమె పేద ప్రజలకి సహాయం చేయడం కోసము ఒక డాక్టర్ అవ్వాలని అనుకుంటా ఉంది. ప్రాక్టీస్ 2. భాష అండ్ రాము వాంట్ టు లెర్న్ కార్ డ్రైవింగ్. భాష మరియు రాము కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటా ఉన్నారు. నెగిటివ్ ఫామ్. భాష అండ్ రాము డు నాట్ వాంట్ టు లెర్న్ కార్ డ్రైవింగ్. క్వశ్చన్ ఫామ్. డు భాష అండ్ రాము వాంట్ టు లెర్న్ కార్ డ్రైవింగ్. ఆన్సర్ ఎస్ దే డూ. వాట్ డు భాష అండ్ రాము వాంట్ టు లెర్న్. దే వాంట్ టు లెర్న్ కార్ డ్రైవింగ్. ప్రాక్టీస్ 3. ఈ టు ప్రాక్టీస్ 4 టాక్. ఈ రెండు వాడుకుని మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ 1, ప్రాక్టీస్ 2 ఉన్నాయి కదా, ఈ విధంగా రాయండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. పాజిటివ్ ఫామ్స్. ఐ వాంట్ టు ఈట్ బిర్యానీ. నేను బిర్యానీ తినాలని అనుకుంటా ఉన్నాను. సుధా వాంట్స్ టు డ్రింక్ జ్యూస్. సుధా జ్యూస్ తాగాలని అనుకుంటా ఉంది. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. దే వాంట్ టు ప్లే చెస్. వాళ్ళు చెస్ ఆడాలని అనుకుంటా ఉన్నారు. సురేష్ వాంట్స్ టు లెర్న్ స్విమ్మింగ్. సురేష్ స్విమ్మింగ్ నేర్చుకోవాలని అనుకుంటా ఉన్నాడు. షీ వాంట్స్ టు వాచ్ ఎ మూవీ. ఆమె ఒక సినిమా చూడాలని అనుకుంటా ఉంది. నెగిటివ్ ఫామ్స్లో
ఐ డోంట్ వాంట్ టు ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తినాలని అనుకోవడం లేదు. సుధా డజంట్ వాంట్ టు డ్రింక్ జ్యూస్, సుధా జ్యూస్ తాగాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఎనీథింగ్, నేను నీకు ఏమి చెప్పాలని అనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు ప్లే చెస్, వాళ్ళు చెస్ ఆడాలని అనుకోవడం లేదు. సురేష్ డజంట్ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్, షీ డజంట్ వాంట్ టు వాచ్ అ మూవీ. క్వశ్చన్ ఫార్మ్స్. వాట్ డూ యూ వాంట్ టు ఈట్, నువ్వేం తినాలని అనుకుంటా ఉన్నావు. వాట్ డస్ సుధా వాంట్ టు డ్రింక్, సుధా ఏం తాగాలని అనుకుంటా ఉంది. డూ యూ వాంట్ టు టెల్ మీ ఎనీథింగ్, నువ్వు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా. వాట్ డూ దే వాంట్ టు ప్లే, వాళ్ళు ఏం ఆడాలనుకుంటా ఉన్నారు. వాట్ డస్ సురేష్ వాంట్ టు లెర్న్, వాట్ డస్ షీ వాంట్ టు డూ, ఆమె ఏం చేయాలనుకుంటా ఉంది. ఈ విధంగా వస్తాయన్నమాట.